రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింత బలం ఉండాలంటే గ్రేటర్ హైదరాబాద్పై కూడా పట్టుండాల్సిందే. కార్పొరేషన్ కైవసం చేసుకుంటేనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మంచి గ్రిప్ ఉంటుంది. కార్పొరేటర్లు, క్యాడర్ అంతా మరోసారి అధికారం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నాల్లో ఉంది. గ్రేటర్ ఎలక్షన్పై దృష్టి పెట్టింది. కానీ జీహెచ్ఎంసీ పదవీకాలం ముగిసిపోయి 6 నెలలవుతున్నా ఇంకా ఎందుకో సైలెంట్గానే ఉంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతోంది? అనుకోకుండా ఆలస్యం జరుగుతోందా? ఈ ఆలస్యం వ్యూహాత్మకమైన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 దాటిపోయింది. చూస్తుండగానే సగం పదవీ కాలం ముగిసిపోయింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీ కాలం ముగిసి 6 నెలలు కావస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. 150 డివిజన్లను 300కు పెంచుతూ జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా గ్రేటర్ హైదరాబాద్ని వికేంద్రీకరించింది. ఈ 3 కార్పొరేషన్లకు హద్దులు నిర్ణయించి కార్పొరేషన్ సీట్లో అధికారుల నియామకాన్ని సర్కారు పూర్తి చేసింది. మరి ఎన్నికలెప్పుడు? రేపు మాపు అని ఇన్నాళ్లు కాలం వెళ్లదీసిన పాలకులు ఇప్పుడు కొత్త రాగం అందుకుంటున్నట్లుగా చర్చ నడుస్తోంది. ఇందుకు రకరకాల కారణాల్ని చెబుతున్నారు. ఈ కారణాలు చూస్తే అదిగో ఎన్నికలు, ఇదిగో పదవి అని భావించిన వాళ్లకు కొన్నాళ్లు నిరీక్షణ తప్పదన్నట్టుగానే ఉంది సిచ్యువేషన్. గ్రేటర్ పాలకవర్గం గడువు ముగిసే 6 నెలలైంది. ఈపాటికే ఎన్నికల ప్రకటన రావాలి, కొత్త పాలకవర్గం ఏర్పడాలి. కానీ సర్కారు ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు. మరో 2 ఏళ్లు పోతే మళ్లీ సార్వత్రిక ఎన్నికల మూడొచ్చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా గెలవలేకపోయింది. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో గెలిచింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు తర్వాత మద్దతిచ్చినా అది సొంత బలం కాదు. దీంతో గ్రేటర్లో పట్టు సాధించాలంటే ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించి మేయర్ స్థానాలు కైవసం చేసుకుంటేనే గుండెకాయలాంటి రాజధాని నగరంలో పార్టీకి పట్టు చిక్కుతుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని క్యాడర్ మరింత జోష్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ స్థానాల్లో గెలుపుపైన దాని ప్రభావం ఉంటుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇప్పటికీ గ్రేటర్ పరిధిలో అధికార పార్టీ వీక్గా ఉందనే చర్చ ఉంది. పార్టీకి బలమైన నాయకులు లేరనే చర్చ కూడా నడుస్తోంది. ఫిబ్రవరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం ముగిశాక గ్రేటర్ పరిధిని 3గా విభజన చేసిన తర్వాత ఆగస్టులో ఎన్నికలు ఉంటాయనే చర్చ వచ్చింది. ఆగస్టు కూడా వచ్చేసింది, కానీ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఇక ఇప్పుడు నవంబర్, డిసెంబర్లో ఎన్నికలుంటాయనే చర్చ నడుస్తోంది. అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడితే మాత్రం 2027లోనే గ్రేటర్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలుండొచ్చనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం రాష్ట్రంలో సర్ ప్రక్రియ నడుస్తోంది. సర్ ప్రక్రియ కోసం రాష్ట్రంలో ఉన్న అధికారులంతా పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా అక్టోబర్ లేదా నవంబర్లో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అధికార యంత్రాంగం అంతా సర్ ప్రక్రియలో ఉండడంతో ఇప్పటికిప్పుడు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యపడదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే సర్లో ఎవరి ఓట్లున్నాయో, ఎవరివి తీసేశారో అని నేతలు డివిజన్ల వారీగా వడపోతల్లో ఉన్నారు. ఈ జాబితాపై మథనం చేయకపోతే ఎన్నికల్లో ఓటర్ల నాడి పట్టుకోవడం, వారిని ఆకట్టుకోవడం కష్టం. అందుకే సర్ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని ప్రధాన పార్టీలన్నీ తమ క్యాడర్కు పదే పదే చెబుతూ వస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో కలవరం కనిపిస్తోంది. ఎన్ని హెచ్చరికలు చేసినా లోకల్ లీడర్లలో చలనం లేదని ఆందోళన చెందుతున్నారట. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలో కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసి 3 కార్పొరేషన్లుగా పునర్విభజించింది ప్రభుత్వం. ఈ ఏడాది ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు పూర్తవగా ఫిబ్రవరి 11 పునర్విభజనలో భాగంగా కొత్తగా ఎంఎంసీ, సీఎంసీ ఏర్పాటయ్యాయి. 3 కార్పొరేషన్లకు జీహెచ్ఎంసీ చట్టమే వర్తిస్తుంది. ఆ చట్టం ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు పూర్తయిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన గతంలో ఎన్నికలు జరిగిన ఒక్క జీహెచ్ఎంసీకి మాత్రమే వర్తిస్తుంది. దీంతో తొలుత జీహెచ్ఎంసీకి మాత్రమే ఎన్నికల్ని నిర్వహించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో 150 డివిజన్లుంటే వాటిని 300కు పెంచి 3 కార్పొరేషన్లుగా పునర్విభజించారు.
ఇప్పుడు వీటికి అదనంగా మరో 100 డివిజన్లను పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అదే జరిగితే మొత్తంగా 3 కార్పొరేషన్లలో కలిపి 400 మంది కార్పొరేటర్లుగా ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తోంది. పాత బస్తీ నియోజకవర్గాలు కాకుండా బయటి ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో మరిన్ని డివిజన్లను కలిపి కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సర్కారు మూడ్తో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సైతం 2027లో ఎన్నికలు నిర్వహించి 3 ఏళ్ల ప్రభుత్వ పాలనపై ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పుకొని ముందుకెళ్లొచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల ఆలస్యం సర్కారుకు కలిసొస్తుందో లేదో చూడాలి మరి.